తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర కావస్తుంది. మరి ఈ ఏడాదిన్నర కాలంలో అనేక రకాల పదవులను కట్టబెట్టింది మరి కూటమి ప్రభుత్వం. మరి మూడు పార్టీల ముచ్చటగా మరి వారి యొక్క పదవులను తీర్చింది. కొందరు డైరెక్టర్గా, కొందరు కార్పొరేషన్ చైర్మన్లుగా, మరికొందరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వివిధ కార్పొరేషన్లకు బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన కథ వేరు, ఇప్పుడు జరుగుతున్న కథ వేరు అన్నట్టుంది ప్రస్తుతం తెలుగు తమిళ పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ, జనసేన సంబంధించిన విషయంలో ఆ రెండు పార్టీలు ఒక దారిలో ఉంటే తెలుగు తమిళులు మాత్రం మరో దారిలో ప్రయాణిస్తున్నారు. అంటే టీడీపీ వ్యతిరేకంగా మాత్రం కాదు, టీడీపీలో తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు తమిళులు. ఎందుకంటే తమ ఆవేదన ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ దయచేసి తమ పేర్లు మాత్రం బయట పెట్టొద్దన్న విషయాన్ని కూడా కొంతమంది నేతలు చెప్పుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నంద్యాల జిల్లాలో కూడా మరి కొందరు నేతలు తమకు కూడా అన్యాయం జరిగిందన్న విషయాన్ని మరి చెప్తున్నారు. మరి ఈ సందర్భంలో మరి చాలామంది నేతలకు ఇప్పటికే టీడీపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భర్తీ చేసిపోయే పదవుల్లో ఖచ్చితంగా అందులో మీకు పదవి ఇవ్వడం ఖాయమన్న విషయాన్ని కూడా టీడీపీ అధిష్టానం తెలుగు తమ్ముళ్లకు హామీ ఇచ్చిందంట. మరి ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీశైలం దేవస్థానం బోర్డు, ట్రస్ట్ బోర్డు సంబంధించిన విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని, తప్పిదాన్ని సరిదిద్దుకున్నటువంటి టీడీపీ అధిష్టానం ఆ తర్వాత టీడీపీ సీనియర్స్కు మరి అందులో భాగస్వామిని చేస్తూ ఆ యొక్క పదవులకు కట్టబెట్టింది. దీంతో తెలుగు తమ్ముళ్ళు కొద్ది వరకు హ్యాపీగా ఉన్నారు. కానీ అసలైన తెలుగు తమ్ముళ్ళు మాత్రం మరికొంతమంది మాత్రం తమ అసంతృప్తితో వెలిగిపోతున్నారు, రగిలిపోతున్నారు. మరి తమ బాధను చెప్పడానికి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి తెలుగు తమ్ముళ్ళలో ఒకరు నంద్యాల జిల్లా కేంద్రంలో యువ నేత బాబుల్లా. మరి ఈ బాబుల్లా పేరు వింటే స్థానికులందరికీ పరిచయమైన పేరే, రాజకీయ పార్టీలందరికీ తెలిసిన యువనైతే మరి బాబుల్లా, షేక్ బాబుల్లా మరి అందరికీ సుపరిచితమే. టీడీపీ శ్రేణులకు అందరూ కూడా చాలా దగ్గర. మరి గతంలో ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అటువంటి ఏవి సుబ్బారెడ్డి కూడా అత్యంత సన్నిహితుడే. మరి గతంలో టీడీపీ అధికారులను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు బాబుల్లా. ఏ సేవా కార్యక్రమం అయినా సరే ముందుంటామనే విషయాన్ని బాబుల్లా తన కార్యక్రమాల ద్వారా చేపట్టారు. ఏ పండుగ వచ్చినా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే విభేదాలు లేకుండా అన్ని మతాల సందర్భంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ఆ యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలకు తన వంతు సహాయం అందించడం మరి నంద్యాల పట్టణ ప్రజలకు, ముఖ్యంగా నుండపల్లి ప్రాంతంలో ప్రజలకు అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో బాబుల్లా తండ్రి గఫూర్ మరి టీడీపీ రాకముందు నుంచి టీడీపీ అభిమాని, అంటే దివంగత సీనియర్ ఎన్టీఆర్ అభిమాని. అప్పటి నుంచి మరి టీడీపీ అభిమానంతో అదే పార్టీలో కొనసాగుతున్నారు. మరి గత మధ్యలో కొంతమంది పార్టీ మారమని ప్రలోభాలకు పెట్టిన టీడీపీ అధిష్టానం కాదని మాత్రం తాను రాలేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన యువ నేత బాబుల్లా. అందుకే ఇప్పుడు బాబుల్లా లాంటి వాళ్ళు సైతం కూడా మరి తమకు గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసాం, పార్టీ విజయానికి అంకిత భావంతో పనిచేసేటువంటి తమ లాంటి నేతలకు కూడా మరి ఈరోజు పదవులు రావడం చాలా కష్టమైపోయిన ఆవేదన కూడా మరి వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి, మరి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది జరిగినా ముందుగా గుర్తించే వ్యక్తి, ప్రజా నాయకుడు, అందరి వాడు, నా రాజకీయ గురువు అయినటువంటి ఏవి సుబ్బారెడ్డి గారికి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారికి, సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారికి, సహచర మిత్రులకు, ఈ కార్యక్రమంలో ఇక్కడికి పాల్గొనడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి బాబుల్లా అంటే మరి మైనార్టీ నేత, అలాగే బీసీ నేతకు సంబంధించి ఈ రెండు వర్గాల్లో కూడా బాబుల్లా వస్తారంటే అటు బీసీ అయినా కావచ్చు, ఇటు మైనార్టీ అయినా కావచ్చు. కానీ నంద్యాల జిల్లాకు సంబంధించిన మాత్రం మరి మైనార్టీ నేతలకు పదవులు దక్కాయి అంటే కొద్ది వరకు అన్యాయమే జరిగిందన్న విషయాన్ని మరి వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ నేపథ్యంలో బాబుల్లా లాంటి వాళ్ళు సైతం కూడా తాము కూడా పార్టీలో ఉన్నాము, మరి తమని ఒకసారి గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయలేదో అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఒత్తిడి చేయట్లేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొందరు సీనియర్ నేతలు తామే ఇక్కడ సీనియర్, తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మరి సీనియర్స్ అయినటువంటి తమలాంటి వాళ్ళను పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారన్న
ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి బాబులాల్ లాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా పార్టీ గుర్తించి ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు మరి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో పార్టీ బలంగా పనిచేయాలంటే యువనేతలు చాలా అవసరం, యువరక్తం టీడీపీకి అవసరం. మరి నారా లోకేష్ సంబంధించి యువగళం పాదయాత్రలో కూడా మరి బాబుల్లా పాల్గొన్నారు. ఏవి సుబ్బారెడ్డితో కలిసి ఈ యొక్క అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు బాబుల్లా. నూనెపల్లె నంద్యాల ప్రాంతంలో బాబుల్లా పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశక్తి కాదు. ఎందుకంటే అంతటి సేవా కార్యక్రమాలు చేశారు. ఏది జరిగినా సరే, ఏ శుభకార్యం జరిగినా సరే అందులో బాబుల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. తమ పార్టీ నాయకుడు, తమ అధినేత ఎవరైనా సరే కానివ్వండి, అంటే టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్పేటువంటి నేత ఎవరైనా సరే నంద్యాలలో వస్తే వారిని కూడా ఆహ్వానించి సరైన మర్యాదలు చేయడం, గౌరవించడం బాబుల్లా యొక్క పద్ధతి. గత ఎన్నికలను అంటే 2024 ఎన్నికలను కూడా బాబుల్లా తన వంతు కృషి చేసి మరి టీడీపీ అధిష్టానం మేరకు ప్రతి చోట తనకు ఎక్కడైతే పొలం ఉందో అన్ని చోట్ల అందరినీ సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా యువతను సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క టీడీపీ అధిష్టానాన్ని మరి మెప్పించారు. ఆ విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. టీడీపీ అంటే జవదాటని నేత మరి బాబుల్లా. అలాంటి నేత కూడా ప్రస్తుతం అన్యాయం జరిగిందన్నటువంటి ఆవేదన నంద్యాల జిల్లా తెలుగు తమ్ముళ్ళలో వినిపిస్తున్న మాట. అందుకే రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం మరి యువరక్తానికి మరి యువగళం లాంటి నేతలకు సహకారం అందించినటువంటి బాబుల్లా లాంటి వారికి కూడా మరి టీడీపీ అధిష్టానం న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటున్నారు నంద్యాల జిల్లాకు చెందినటువంటి తెలుగు తమ్ముళ్ళు. మరి రాబోయే రోజుల్లో మరి టీడీపీ గట్టెక్కాలంటే, ఇంకొక మెట్టు పైకి ఎక్కాలంటే మాత్రం కేవలం టీడీపీ చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే సరిపోవు. స్థానిక నేతలపై ఉన్నటువంటి అసంతృప్తి కాస్త టీడీపీని దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అందుకే అలాంటిదేవి జరగకుండా, టీడీపీకి ఎలాంటి నష్టం జరగకుండా రాబోయే ఎన్నికల్లో ఘన విజయం, అద్భుత విజయం సాధించాలని మాత్రం బాబుల్లా లాంటి యువ నేతలకు ఏదో ఒక పదవి ఇస్తే మరింత చురుకుగా, సంతోషంగా, ఉత్సాహంగా పనిచేస్తారన్న ఆలోచన తెలుగు తమ్ముళ్ళలో మెలుతుంది. మరి ఈ విషయాన్ని మరి టీడీపీ అధిష్టానం గుర్తించి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా బాబుల్లాకు ఓ పదవి అంటిస్తే అటు మైనార్టీ, ఇటు బీసీ సామాజిక వర్గానికి, రెండు వర్గాలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందన్నారు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సీనియర్ నాయకులు కూడా. మరి రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం మరి బాబుల్లాకు ఇప్పటికే ఓ పదవి విషయంపై దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం. అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ బాబులకైతే ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం న్యాయం చేస్తుందని నంద్యాల తెలుగు తమ్ముళ్ళు, నంద్యాల టీడీపీ సీనియర్ నాయకులు సైతం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే యువ నాయకత్వం, యువరక్తం కావాలి ప్రస్తుతం పార్టీకి. మరి అలాంటి యువరక్తాన్ని జోడించాలంటే బాబుల్లా లాంటి యువ నేతలను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెర వెనుక ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత చేరుగా ఉన్నటువంటి బాబుల్లా లాంటి నేతలను మరి పార్టీ అధిష్టానం చేరదీసి మరి జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, ఏదో ఒక పదవి ఇస్తే మరింత టీడీపీకి బలోపేతం కావడానికి కారణం అవుతున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి టీడీపీ అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే మరి మోడీ పర్యటన ఉంది. మోడీ పర్యటన తర్వాత జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి భర్తీ చేసే అవకాశం ఉన్నారు. మరి పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల భర్తీ విషయంలో బాబుల్లా లాంటి వాళ్ళను కూడా టీడీపీ అధిష్టానం గుర్తించుకుంటే మరి రాబోయే రోజుల్లో టీడీపీకి ఘన విజయం నల్లేరు మీద నడికి అంటున్నారు నంద్యాల జిల్లాకు చెందినటువంటి తెలుగు తమ్ముళ్ళు. ఎంతోమంది పార్టీకి సహకారం చేశారు, సహకారం అందించారు, పార్టీ కోసం తమ జీవితాలనే ధారపోశారు. అలాంటి నేతలను ఖచ్చితంగా మరి ఆదుకోవాల్సిన బాధ్యత, పార్టీకి బాధ్యతలు ఇచ్చి ఆ బాధ్యతలను కూడా కాపాడాల్సిన బాధ్యత, బాధ్యతంగా చేసుకుంటే ఈ యొక్క నేతలను ఖచ్చితంగా పార్టీ గుర్తించి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులు ఇస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తున్నారు. చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి లోకేష్ లాంటి నిర్ణయం తీసుకుంటారో, మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారు నంద్యాల జిల్లా తెలుగు తమ్ముళ్ళు. మరి టీడీపీ విజయం తెలుగు తమ్ముళ్ళ ఘన విజయంలా భావించాలంటే తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీని పల్లకిని మోసారో అలాంటి వాళ్ళని టీడీపీ గుర్తించి సరైన న్యాయం చేస్తే సైకిల్ యాత్ర నల్లేరు మీద నడికే అవుతుందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. బాబుళ్లకు మంచి పదవి ఇవ్వాలని
హర్షిస్తున్నారు నంద్యాల జిల్లా తెలుగు తమ్ముళ్ళు. థ్యాంక్ యూ.